ఒక విద్యార్థి ప్రాతినిధ్యం వహించాడు. గిరిజన సంక్షేమం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో 2019 సంవత్సరం జూన్ నెల నుండి ఇప్పటి వరకు 2,19,763 ఎకరాలకు గాను 1,29,842 మందికి వ్యక్తిగత పట్టాలు, 67,946 ఎకరాలకు గాను 526 కమ్యూనిటీ పట్టాలు ఇవ్వబడ్డాయి. అంతేగాక గిరిజన సంఘాలను బలోపేతం చేయడానికి మరియు వారికి భూమిపై ఉన్న హక్కులను నిర్ధారించడానికి 39,272 ఎకరాలకు 26,287 డీకేటీ పట్టాలు పంపిణీ చేయబడ్డాయి. ఎంత గొప్ప ఎత్తున జరిగాయి ఒక్కసారి చూడండి అధ్యక్ష. ల్యాండ్ డిస్ట్రిబ్యూషను, షెడ్యూల్ తెగల వ్యక్తులు నివసించే గృహాలకు వినియోగించే ఉచిత విద్యుత్తును నెలకు 100 యూనిట్ల నుండి 200 యూనిట్లకు మా ప్రభుత్వం పెంచింది. కాఫీ పంట పండించే గిరిజన రైతులకు ఆదాయ భద్రత కల్పించడానికి మా ప్రభుత్వం ఇప్పటికే ఉన్న కాఫీ తోటల పరిధిని విస్తరింపజేసి పల్పర్లు అందించడం ద్వారా కాఫీ నాణ్యతను మెరుగుపరిచే చర్యలు తీసుకొని గిరిజన సహకార సంఘం ద్వారా మార్కెటింగ్ చేసే అవకాశాన్ని సులభతరం చేసింది. బీసీ సంక్షేమం మా ప్రభుత్వం వెనుకబడిన కులాల సంక్షేమం కోసం 56 కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. వెనుకబడిన కులాల సంక్షేమం కోసం మా ప్రభుత్వం గత 5 ఏళ్లలో వివిధ కార్యక్రమాల పథకాల కింద 1,02,00,000 మంది లబ్ధిదారులకు 71,740 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. ఐ రిపీట్ అధ్యక్ష, బీసీ సంక్షేమంలో మా ప్రభుత్వము వెనుకబడిన కులాల సంక్షేమం కోసం 56 కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. వెనుకబడిన కులాల సంక్షేమం కోసం మా ప్రభుత్వం గత 5 ఏళ్లలో వివిధ కార్యక్రమాల పథకం కింద 1,02,00,000 మంది లబ్ధిదారులకు 71,740 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమం అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన విద్యార్థుల సామాజిక, ఆర్థిక మరియు విద్యాపరమైన వెనుకబాటుతనాన్ని తగ్గించడానికి పాఠశాల స్థాయి పరీక్షలు, పోటీ పరీక్షలు మరియు ఉద్యోగ ఆధారిత పరీక్షల శిక్షణను కల్పించడానికి మా ప్రభుత్వం సహాయం చేసింది. దీని ద్వారా 2023-24 సంవత్సరంలో దాదాపు 5,000 మంది విద్యార్థులు లబ్ధి పొందారు. ఇమాంలకు అందించే సహాయం 5,000 రూపాయల నుండి 10,000 రూపాయలకు పెంచడం ద్వారా 4,983 మందికి ప్రయోజనాన్ని అందించడం జరిగింది. అదేవిధంగా మోజిన్లకు ఇచ్చే ఆర్థిక ప్రయోజనాలకు 3,000 రూపాయల నుండి 5,000 రూపాయలకు పెంచి 4,983 మందికి మేలు చేయడం జరిగింది. 8,427 మంది పాస్టర్లకు ప్రయోజనం చేకూర్చేందుకు 2021-22 ఆర్థిక సంవత్సరం నుండి నెలకు 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాము. 2023 సంవత్సరం నుండి విజయవాడలోని ఎంబార్కేషన్ పేమెంట్ పాయింట్ నుండి హజ్ యాత్ర చేసే ప్రతి యాత్రికునికి 80,000 రూపాయలు అందజేయడం ద్వారా 1756 మంది యాత్రికులను ప్రోత్సహించడం జరుగుతుంది. అదేవిధంగా 2019 నుండి 1,178 మంది యాత్రికులకు జెరూసలేం వెళ్ళడానికి 60,000 చొప్పున ఆర్థిక ప్రయోజనాన్ని అందించడం జరిగింది. అధ్యక్ష, విత్ యువర్ పర్మిషన్ అధ్యక్ష,